ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైన దేవాలయం గురించి మీకు తెలియజేస్తాను. అమ్మవారే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పిన దేవాలయం, ఇప్పటికీ చారిత్రక ఆధారంతో ఉన్న దేవాలయం. తప్పక ఈ దేవాలయం గురించి తెలుసుకోండి, వీలైనప్పుడు వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. పూర్తిగా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పూర్వం నంద చక్రవర్తి అనే రాజు పరిపాలించే సమయంలో రాజ్యంలో చాలా కరువు తాండవించిందంట. ప్రజలు కూడా చాలా అష్టకష్టాలు పడే సమయంలో రాజు దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి వరం పొందుతాడు. ఏం వరం అంటే పాదరక్షల వరంగా ఇస్తారు. క్షణంలో ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ మరుక్షణంలో వచ్చే విధంగా చెప్పి, నువ్వు ఈ పాదరక్షలు ధరించి నువ్వు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణాదేవిని సేవించుకుని తిరిగి నువ్వు వచ్చినట్లయితే, ఇలా ప్రతిరోజు చేసినట్లయితే నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఈ రహస్యం చెప్పినప్పుడు ఈ పాదరక్షల యొక్క శక్తి కూడా పోతుంది, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అంతర్ధానం అయిపోతారట. అప్పటి నుంచి రాజు ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో కాశీకి వెళ్ళడం, గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణాదేవిని సేవించుకుని మరలా తిరిగి వచ్చి తన రాజ్య పరిపాలన చేసుకోసాగాడు. ఇలాగా జరుగుతున్న కొద్ది కాలంలో రాణిగారు గమనించి ఆవిడ సందేహపడి, ఎక్కడికి ప్రతిరోజు వెళుతున్నారు నాకు చెప్పకుండా రహస్యంగా అని నిలదీసిందంట. చివరికి విషయం చెప్పలేక తనతో పాటు కాశీకి తీసుకువెళ్ళి అక్కడ వివరం చెప్పగానే పాదుకులకి ఉన్న ఆ శక్తి పోయింది. ఆ క్షణంలో తన రాజ్యానికి తిరిగి రావాలి కాబట్టి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ సహాయం చేయమని కోరుతారు. అక్కడ చాలామంది బ్రాహ్మణులు సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ సహాయం శక్తి వల్ల తన రాజ్యానికి తిరిగి రాగలుగుతాడని. కానీ ఆ బ్రాహ్మణులు ఒక విషయం అడిగారు, మేము ఎప్పుడైనా మాకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు సహాయం తప్పకుండా చెయ్యాలి అని మాట తీసుకుంటారు. అదేవిధంగా మాట ఇచ్చి రాజు తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు. తర్వాత కొద్దికాలానికి బ్రాహ్మణులకి ఏదో అవసరం వచ్చి రాజుని సహాయము అడిగితే, మీరెవరో నాకు తెలియదు అని చెప్తారట. కానీ నువ్వు కాశీకి వచ్చావు, నీకు ఇలా సహాయం చేశాము అని చెప్తే దానికి సాక్ష్యం ఎవరు అని అడిగాడంట రాజు. దానికి సాక్ష్యం అన్నపూర్ణాదేవి సాక్ష్యం అని చెప్పారట. అయితే ఆవిడనే సాక్షిగా తీసుకురామని రాజు అన్నాడంట. చేసేదేం లేక బ్రాహ్మణులు కాశీకి వెళ్ళి మరలా అమ్మవారిని ప్రార్థించి విషయం చెప్పగా, అమ్మవారు అక్కడి నుంచి భూగృహ మార్గంలో, సొరంగ మార్గంలో ఆ రాజు రాజ్యానికి వచ్చి ఆ రాజుకి బ్రాహ్మణులకి ఇచ్చిన మాట సాక్ష్యంగా చెప్పి ఆవిడ అక్కడే దేవతగా నిలిచిపోయిందంట. ఆ ఊరు ఏదో కాదు, కర్నూలు జిల్లాలో ఉన్న బనగానపల్లి మండలంలో నందవర గ్రామం శ్రీ చౌడేశ్వరి దేవి మాత దేవాలయం. ఎంతో అద్భుతంగా ఉంది, శక్తివంతంగా ఉంది. ఇప్పటికీ ఆ భూగృహం మనకి కనిపిస్తుంది. అమ్మవారు ఆ లోపల నుంచే వచ్చారట, అక్కడే ఫస్ట్ కొలువై ఉన్నారట. గుహకు దారి అని కూడా మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ గుహ లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఒకలాంటి ఒళ్ళు గగురుపాటు అయితే అనిపించిందండి. అమ్మవారు అక్కడే ఉన్నారు అన్న మనకి ఒక పాజిటివ్ అయితే మనకి వైబ్రేషన్ అనిపించింది. ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా. ఈ లోపల నుంచి కిందకి దిగి కుడివైపుకు తిరిగి లోపలికి వెళ్ళాలి. అదంతా ఆ పక్కన కూడా గోడలన్నీ మూసేశారండి. ఆ భూగృహం లోపలికి ఇప్పటికీ ఉందంట. కానీ ఈ కలియుగంలో అది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి అది అంతవరకు భక్తులు వెళ్ళే అవకాశం లేదని లోపల వైపు మూసేశారు. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయండి, అమ్మవారి విగ్రహం కూడా ఉండేది. అమ్మవారు ఇక్కడే నిలబడిపోయారట. ఆ బ్రాహ్మణులు రాజు కూడా ఇక్కడే దేవతగా కొలువై ఉండమ్మా అని అడిగారట. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ కొలువై ఉండి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతూ అమ్మవారు మనందరికీ అండగా ఉన్నారు. అద్భుతంగా ఉంది. ఇక్కడ అఖండ దీపం కూడా అప్పటి నుంచి వెలిగించి ఉన్నారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉందండి అఖండ దీపం కూడా పక్కన. చాలా అద్భుతంగా ఉంది గుడి. తప్పకుండా అందరూ దర్శించవలసిన దేవాలయం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్నూలు జిల్లాలో అమ్మవారికి అస్సరబ అనేది ఖడ్గమాల కూడా ఉండిందండి. అమ్మవారు చదువుతూ ఉంటే అది మనకి చాలా చాలా ఇదిగా ఉంటుంది. చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. అమ్మ కాశీ నుంచి
చౌడేశ్వరి మాతగా వచ్చి ఇక్కడ వెలిసి సాక్ష్యం చెప్పిన ప్రదేశంగా నందవరం శ్రీ చౌడేశ్వరి దేవిగా వెలిగొందుతూ స్వామివారి సమేతంగా కొలువై ఉండి భక్తుల కోరికలు నెరవేర్చుతూ ఉన్న అమ్మవారిని మనం సేవించుకుంటే అన్ని సకల శుభాలు కలుగుతాయని మనం ఆశిస్తాము. తప్పకుండా వీలైనప్పుడు దర్శించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి మాత. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదములు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.